మొన్న 7వ తేదీ పుట్టపర్తి నియోజకవర్గం, సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న దుర్గేష్ని లోచర్ల సర్పంచ్ కుమారుడు నారాయణ స్వామి అనే ఒక వ్యక్తి, ఆయన ఆర్ఐ గారు విధుల్లో ఉంటే ఆయన పర్యటన చేసుకుంటుంటే ఈయన వచ్చేసి ఆయన చెప్పినట్లు వినలేదని ఆయన నోటికి వచ్చినట్లు దుర్భాషలాడడం, నోటికి వచ్చినట్టు మాట్లాడింది కాక ఆయన మీద చెప్పులో ఒకటి ఏదో చూపించాయని ఆయన భయభ్రాంతులు చేసి విచక్షణ రహితంగా మాట్లాడడం, నోటికి వచ్చినట్ల మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అతన్ని ఇంతకుముందు నేను ఫోన్ చేసి కూడా మాట్లాడాను. ఆయన నోటికి వచ్చినట్లల్లా దుర్భాషలాడి చెప్పే మాటలు కాదని చెప్పేసి ఇష్టాసరంగా దుర్భాషలాడి నానా రకాల తిట్టాడని ఆయన చెప్పి చాలా బాధపడుతున్నారు. ఒక ఎంప్లాయ్ మీద, అధికారికంగా ఉన్న ఒక ఎంప్లాయ్ మీద, మండల రెవెన్యూ అధికారి అంటే మండలానికి ఒక ముఖ్యమైన ఉద్యోగస్తుడు, అలాంటి వ్యక్తికే రక్షణ లేకుండా చిన్న చిన్న వ్యక్తులతో కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వములు నడుస్తున్నాయంటే ఇది ఎంతవరకు సమంజసము? సమాజంలో చిన్న చిన్న వ్యక్తులు ఎలా బతకాలి, ఎలా గౌరవంగా ఉండాలి? ఇలాంటి చర్యలని ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ముందు డిపార్ట్మెంట్, ఒక న్యాయస్థానమైన డిపార్ట్మెంట్, పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు పెట్టినా కూడా ఇంతవరకు అతన్ని నారాయణ స్వామి అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేసి లోపల పెట్టకుండా ఏం చేస్తున్నారనేది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వాళ్ళు కూడా ఇది మీరు కూడా డిపార్ట్మెంట్ అయినా కూడా మీరు కూడా ఒక ఉద్యోగస్తులే, రేపు ఎవరికైనా జరగచ్చు. ఇలాంటివి పునరావృతం కాకుండా వారిని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ మీడియా ద్వారా ఇచ్చేస్తున్నాం. లేదంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా మర్యాద లేకుండా దుర్భాషలాడడం, తాగి రావడం, ఒక అధికారంగా పనిచేస్తున్నప్పుడు ఆఫీసులకు తాగి రావడం, ఇష్టాసంగా మాట్లాడడం, ఇలాంటివి ఎవరికి జరగకూడదని, అవమానాలు ఎవరికి జరగకూడదని కూడా మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. చేయకపోతే కూడా మళ్ళా ఏదైనా కూడా ఉధృతమైన వాళ్ళు కూడా పరిణామాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక దుర్గేష్ చాలా మంచి వ్యక్తి, అతను డ్యూటీ చేస్తున్నాడు అంతే. ఆ డ్యూటీలో భాగంగా అతనికి ఏదైనా ఇబ్బందులు కలిగింటే, ఏమైనా ఉంటే మంచిగా మర్యాదగా మాట్లాడుకొని అతనితో ఏదైనా సేవలు చేయించుకోవాలి. కానీ ఒక అధికారిని అలా మాట్లాడితే ఇంకా ఏముంది? చిన్నలకు, పెద్దలకు, ఆఫీసర్లకు ఏం తేడా ఉంది? ఇది డిపార్ట్మెంట్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ లెవెల్ వరకు కూడా దీన్ని తీసుకెళ్తామని కూడా మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.